క్లాస్ వచ్చి థర్మో హెర్బల్ ఫేషియల్ అంటే స్కిన్ని టైట్ చేయడానికి, ఎవరికైతే స్కిన్ లూజ్గా ఉంటుందో వాళ్ళకి స్కిన్ టైట్ చేయడానికి యూజ్ చేస్తాం. స్కిన్ టైట్నింగ్లో ఇది ఒక పద్ధతి. హర్బల్గా చేసే ప్రక్రియని థర్మో హెర్బల్ పౌడర్ అంటారు. నార్మల్గా ఇటుకిరాయి ఉంటుంది. ఇల్లు కట్టేటప్పుడు రెండు పెట్టేసి వదిలేస్తే ఇల్లు కట్టేస్తుందా, ఉండిపోతుందా, లేకపోతే పడిపోతుంది. దాన్ని స్ట్రాంగ్ చేయడానికి ఏం వాడతాం పదార్థం? మనము సిమెంట్ వాడతాం. సిమెంట్ ఏం చేస్తుంది? ఆ రెండు ఇటుకల్ని జాయిన్ చేసి గట్టిగా బిగుసుకున్నట్టు అయిపోయి అక్కడ ఒక గోడ నిర్మిస్తుంది. అవునా? స్ట్రాంగ్ అయిపోతుంది బాడీ, ఆ ఇల్లు. అవునా? అలాగే ఈ థర్మో హెర్బల్ పౌడర్ కూడా అంతే, సేమ్ అలాగే స్కిన్ని టైట్ చేయడానికి యూజ్ చేసే ప్రక్రియలో ఇదొక స్టెప్. మామూలుగా ఏం చేస్తామంటే స్కిన్ టైట్నింగ్కి గ్యాల్వానిక్ కానీ హై ఫ్రీక్వెన్సీ కానీ ఈ రెండు యూజ్ చేస్తాం. గ్యాల్వానిక్, హై ఫ్రీక్వెన్సీ ఎలక్ట్రాన్స్తో యూజ్ చేసేవి, ఎలక్ట్రికల్స్. సో కొంతమంది రూట్ కెనాల్ ట్రీట్మెంట్ తీసుకొని ఉంటారు, టీత్కి పెట్టుకొని ఉంటారు స్క్రూ టైప్ అలాగా. అలాంటి వాళ్ళకి గ్యాల్వానిక్ చేసినప్పుడు ఏంటంటే రాడ్స్, అవి స్టీల్ రాడ్స్, దానివల్ల ఏమవుతుందంటే మసాజ్ చేయడం వల్ల స్కిన్ అంతా కూడా ఇక్కడ మసాజ్ అవుతుంది. కానీ ఎక్కడైతే స్క్రూ ఉంటుందో అది చేయడం వల్ల ఈ స్క్రూ నరాలకి కనెక్ట్ అయి ఉంటుంది టీత్కి. అదేమవుతుందంటే తలకి మైగ్రేన్ వచ్చేయడమో, లేకపోతే హెడేక్ ఎక్కువ రావడమో, కొంతమంది డిప్రెషన్, డీప్గా బాగా పెయిన్ ఎక్కువైపోతుంది అనమాట. సో అందుకనేసే దాన్ని యూజ్ చేయట్లేదు. ఇప్పుడు యూజ్ చేయకుండా థర్మో హెర్బల్ పౌడర్ యూజ్ చేయొచ్చు. అలాంటి వాళ్ళకి థర్మో హెర్బల్ పౌడర్ని యూజ్ చేసి స్కిన్ని టైట్ చేయొచ్చు. ఇది ఎవరైనా వేసుకోవచ్చు. మంత్లో 2 to 3 times వేయచ్చు ఈ పౌడర్ని. ఇది హెర్బల్ పౌడర్. సో ఎలాంటి ప్రాబ్లం రాదు. కానీ ఎప్పుడే మీరు ఏ ఫేషియల్ చేసినా కూడా ఒకవేళ క్లయింట్ వస్తారు, నాకు స్కిన్ టైట్నింగ్ కావాలంటారు, సరే గ్యాల్వానిక్ ఉంది, హై ఫ్రీక్వెన్సీ ఉంది, అల్ట్రాసోనిక్ ఉంది మేడం, ఏది చేయమంటారు అని అడుగుతాము. సరే వాళ్ళు అల్ట్రాసోనిక్ చేయమంటారు. అల్ట్రాసోనిక్ చేయాలి అన్నా, గ్యాల్వానిక్ చేయాలన్నా వాళ్ళకి మనం ఏం అడగాలి? చెప్పాను కదా, ఫస్ట్ హెల్త్ ఇష్యూస్ అడగాలి. ఏమైనా ప్రాబ్లం ఉందా, స్క్రూ టైప్ ఏమైనా పెట్టుకున్నారా, టీత్ స్క్రూ టైప్ ఏమైనా పెట్టారా అని అడగాలి. హెల్త్ ఇష్యూస్ అంటే నువ్వు షుగరా, బీపీనా, బ్లడ్ ప్రెషర్, నీకు ఏమైనా రోగం ఉందా అలాంటివి కాదు. ఏ సబ్జెక్ట్ చేస్తున్నామో ఆ సబ్జెక్ట్కి తగ్గట్టుగా వాళ్ళకి దానికి రిలేటెడ్గా ఏమైనా ప్రాబ్లం ఉందా కనుక్కోవాలి. స్కిన్ టైట్నింగ్ చేసుకోవాలన్నారు, స్కిన్ టైట్నింగ్ చేయాలన్నప్పుడు ఫేస్కి కదా వాళ్ళు చేసుకుంటున్నారు. సో ఫేస్కి చేసేటప్పుడు అక్కడ టీత్ ఏమైనా పెట్టుకొని ఉన్నారా, ఏమైనా కొంతమందికి ఈవెన్ ఇక్కడ చిన్న రాడ్ కూడా వేసుకొని ఉంటారు బోన్ ఫ్రాక్చర్ అయిపోతాయి. సో అలాంటివి ఏమైనా చేసుకొని ఉన్నారా అది సజెషన్ అడిగి వాళ్ళ క్వశ్చన్ చేసిన తర్వాత అప్పుడు స్టార్ట్ చేయాలి. మంత్లో 2 times అయినా చేయొచ్చు, 3 times అయినా చేయొచ్చు. స్కిన్ టైట్ అవుతుంది. ఎలాగంటే మామూలుగా ఫేషియల్ ఏం చేస్తాము, క్లిన్జింగ్ మిల్క్ వాడతాము, తర్వాత స్క్రబ్ చేస్తాము, తర్వాత జెల్లు, తర్వాత మసాజ్ క్రీము, తర్వాత 5th స్టెప్ ప్యాక్ యూజ్ చేస్తాం. ఇలా స్కిన్ టైట్లో ఏం చేస్తామంటే ప్యాక్ బదులు దాన్ని స్కిప్ చేసి ఈ పౌడర్ని వేసి ప్యాక్ చేసి స్కిన్ని టైట్ చేయొచ్చు. నార్మల్ ఫేషియల్స్తో కూడా, వెజిటబుల్ ఫేషియల్ చేసినప్పుడు కూడా చేయొచ్చు, కెమికల్ ఫేషియల్ చేసినప్పుడు కూడా ప్యాక్ ఉండే పొజిషన్ని స్కిప్ చేసి ఆ ప్యాక్కి బదులు ఇది ప్యాక్ని వేస్తామన్నమాట. అలాగా చేయొచ్చు. లేదు జస్ట్ మనం తక్కువ ఇస్తున్నారు అమౌంట్, క్లయింట్ అమౌంట్ తక్కువ ఇస్తున్నారు, దీనికి వచ్చేసి మ్యాక్సిమం 1500 నుంచి 2000 ఛార్జ్ చేయొచ్చు. క్లిన్జింగ్ మిల్క్, స్క్రబ్బు, జెల్లు, మసాజ్ క్రీము ఈ ప్యాక్ వేస్తే 1500 నుంచి 2000 వరకు ఛార్జ్ చేస్తాం. లేదు వాళ్ళు ఇంకా కొంచెం తగ్గిస్తున్నారు, మనకి అంత వర్తబుల్ లేదు వాళ్ళ దగ్గర నుంచి మనీ అనుకుంటే మనం ఏం చేయాలంటే క్లిన్జింగ్ మిల్క్, స్క్రబ్బు, కొంచెం కూలింగ్ కోసం జెల్ అప్లై చేసి లైట్గా స్ట్రోక్స్ ఇచ్చి ఆ తర్వాత ప్యాక్ ఇది వేసేయచ్చు. దీంట్లో మసాజ్ క్రీమ్ తీసేయచ్చు. తక్కువ ఇస్తున్నారు, ఒక 800 1000 రూపాయలు ఇస్తున్నారంటే మనం దానికి తగ్గట్టుగానే ఒక క్రీమ్ స్కిప్ చేసేస్తాం, మసాజ్ క్రీమ్ని స్కిప్ చేస్తాం. స్క్రబ్ చేసిన తర్వాత జెల్ ఉపయోగిస్తాం. స్క్రబ్ చేసిన తర్వాత ఏం చేయాలి? నెక్స్ట్ స్టెప్ స్టీమ్ ఇస్తాం కదా. స్టీమ్ ఇచ్చిన తర్వాత వాళ్ళకి మంటగా ఉంటుంది కాబట్టి జెల్ ఉపయోగిస్తాం. అందుకోసమనే జెల్ ఉపయోగించిన తర్వాత ఇది ప్యాక్ వేయమంటున్నా, తక్కువ ఇస్తే అమౌంట్ క్లయింట్ అనేవాళ్ళు తక్కువ ఇచ్చినప్పుడు. నార్మల్గా ఏం చేస్తాము, యాస్ట్రింజన్ వాడతాం. కాటన్తో యాస్ట్రింజన్ స్ప్రే చేసుకొని మొత్తం ఫేస్ మొత్తం క్లీన్ చేసేస్తాం. కళ్ళకు కానీ ఎక్కడ ఏమీ లేకుండా. ఎందుకు క్లీన్ చేస్తాము? దీనివల్ల ఏంటంటే
ఎప్పుడైనా బై మిస్టేక్గా కొమ్మడం కానీ గుచ్చుకున్న పింపుల్స్ తీసేటప్పుడు, బ్లాక్ హెడ్స్ తీసేటప్పుడు, లేదా చేసేటప్పుడు స్ట్రోక్స్ చేసేటప్పుడు గోర్లు గిచ్చుకున్న వాళ్ళకి సెప్టిక్ కాకుండా ఒక స్కిన్ని ప్రొటెక్ట్ చేయడం కోసం యాంటీసెప్టిక్ లాగా ఇది ప్రొటెక్ట్ చేస్తుంది స్కిన్ని. ఆస్ట్రిజన్ అనేది ఓన్లీ ఫేషియల్లో లైట్గా స్ప్రే చేసేంత వరకే ఇది యూజ్ చేస్తాం. మిగతా ఎలాంటి సర్వీసెస్లో ఇది యూజ్ చేయం. ఇది అయిపోయిన తర్వాత క్లీన్ చేసి అయిపోయిన తర్వాత క్లిన్జింగ్ మిల్క్ చేస్తాం. క్లిన్జింగ్ మిల్క్తో ఫస్ట్ స్ట్రోక్స్ ఇచ్చి నేను చెప్పాను కదా, క్లిన్జింగ్ మిల్క్ ఫ్రూట్లో ఎలాగైతే పెరుగు చేసామో ఈ క్లిన్జింగ్ మిల్క్తో మొత్తం స్ట్రోక్స్ ఇచ్చి డస్ట్ని క్లీన్ చేసేస్తాం. క్లిన్జింగ్ మిల్క్ అయిపోయింది. క్లాత్తో మొత్తం క్లీన్ చేసేసాం. క్లాత్తో క్లీన్ చేసిన తర్వాత ఏం చేస్తా, స్టీమ్ ఇస్తా. ఇప్పుడు స్టీమర్తో స్టీమ్ ఇస్తాం. ఆ స్టీమర్ చూపించు, చిన్నది అక్కడ పెట్టారు కదా. ముందు కళ్ళకి దూది పెట్టేసి రోజ్ వాటర్తో మొత్తం ట్యాప్ చేసేయాలి. తర్వాత ఫేస్ ప్యాక్ కూడా రోజ్ వాటర్లో డిప్ చేసి తడి లేకుండా లైట్గా కొంచెం పిండేసుకొని ఫేస్ మొత్తం కవర్ చేసుకోవాలి. ఆ వీడియో వచ్చేసి కొంచెం మిస్ అయిందనమాట. అక్కడ జరిగిన ప్రాసెస్ అదే. తర్వాత రోజ్ వాటర్ అంతా ముఖమంతా స్ప్రే కొట్టేసేయాలి నీట్గా. రోజ్ వాటర్ని మిక్స్ చేసుకుంటాం. ఈ వీడియో పెడతాను చూడండి, తెలుస్తుంది. ఏ రోజ్ వాటర్ ఇలా ఉండాలి. ఉండలు లేకుండా కలుపుకోవాలి దీన్ని. కొంచెం కొంచెం సరే. కొంచెం ఈరోజు వాటర్ వేసే లోపే ఆరిపోతుంది అది. చూడండి, ఇది ముందు వేసాం కదా గట్టిగా. వేయి రోజు వాటర్. చున్నీ పైకి, చున్నీ పైకి. మందం అయిపోతున్నాయి, స్ప్రెడ్ చేయాలి అది. నోస్కి కాటన్ పెడితే వేసుకోవచ్చు. ఏం కాదు, ఇంకొంచెం రోజు వేసేలోపు చెప్పాను కదా, వేసేలోపు గట్టిగా అయిపోతుంది. స్ప్రెడ్ చేయి. తీసేయకూడదు, స్ప్రెడ్ చేయమన్నాను, రాయాలి అంతే. ఈ విధంగా ఫేస్ అంతా కూడా కవర్ చేసేసుకోవాలి. చర్మానికి కాకుండా మనం ఫేస్ ప్యాక్ వేసింటాం కదా, దాని మీద మాత్రమే వేసుకోవాలి. ఇలా వేసిన తర్వాత 1 అవర్కి అయితే మంచిగా గట్టి పడిపోతుంది అనమాట ఫేస్ మీద. అప్పుడే స్కిన్ టైట్ అవుతుంది. తర్వాత రిమూవ్ చేసేయచ్చు. చాలా ఈజీగా అయితే వచ్చేస్తుంది. ఆరిపోయిందంటే కొంచెం టైం పడుతుంది అనమాట. ఆగిన తర్వాత అయితే ఇంకా నీట్గా ముఖం రాగొచ్చు. ఎందులో పెట్టాలి సెల్ఫీ పడుతున్నాం.
1 అవర్ తర్వాత అయితే మేడం రిమూవ్ చేసేసారు ఫేస్ మాస్క్. చూడండి ఎంత నీట్గా వచ్చేసిందో. ఇంకా కొంచెం టైం పట్టేలా ఉందని చెప్పేసి మేము హెయిర్ డ్రైయర్ ఉంటుంది కదా, దాంతో అయితే పట్టామన్నమాట ఫేస్ మీద. అది కొంచెం హెల్ప్ చేసింది డ్రై అయ్యేదానికి. మామూలుగా 1 అవర్కి డ్రై అయిపోతుంది, కానీ వీళ్ళకు కొంచెం థిక్గా పడ్డం వల్లేమో కొంచెం తడిగా అనిపించింది. మాస్క్ రిమూవ్ చేసిన తర్వాత ఈ విధంగా గట్టిగా అయిపోతుంది. తర్వాత మిగతా వాళ్ళ మీద కూడా మేమైతే ప్రయోగం చేసాము. నేను వచ్చేసి హేమలతకి అయితే పెట్టానమాట. అది కొంచెం తడిగా ఉంటే మేడం వచ్చేసి డ్రైయర్ అయితే పెడుతుంది. ఎవరికైనా యూస్ అవుతుందని అయితే వీడియో తీసాను. థ్యాంక్ యూ సో మచ్.